5% రిఫండ్ ఇస్తారు. సో ఇక్కడ నాకు ఒక బిల్ ఇచ్చారు. బిల్ ఇచ్చి 800 బాట్స్ నాకు వెనక్కి రిటర్న్ వస్తాయి అనమాట. థ్యాంక్ యూ థాయిలాండ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్, లవ్ యూ. గాయస్ చూసే లోపల ఏమీ లేదు, టైం బొక్క. అయ్యా అది ఉంటుంది, అదొక వింత లోకం, వింత మాయాలోకం అది. నానా ప్లాజా వెరీ బ్యాడ్. I don't feel good actually. Waste your time and energy. Whoever planning for Thailand, excuse me, this is 70% on 400. All, you name it, you have all the lenses here. Anni models, anni apertures. Only new one, New one, yeah. new one price. This price. 256 GB. Yeah, start. It's 1 year. Hello. What's the price of S24 Ultra? S24 ప్రైస్. రే నీ కకృతిలో నా కమాండ్లో రూమ్కి వెళ్ళే వరకే నాగరా. లోపలికి అలౌ చేయట్లేదు. అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఐడి కార్డ్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. ఈడమ్మ కడుపు మాడ వ్యాలంటీనో రాసి గాడ్ లాగా, మైకెల్ షూ మేకర్ లాగా ఈడు స్పీడ్ చూడండి భయ్యా. ఎవ్వరు హెల్ప్ లేకుండా నెట్లో గూగుల్లో న్యూస్ చూసుకుని అవి చూసుకుంటూ ఇవి చూసుకుంటూ మొత్తానికి ఇంత దూరం ప్రపంచం దాటి ఖండం దాటి వచ్చేసా. Hi dude bros, at present I am in Bangkok లో ఎక్కడున్నానంటే MBK మాల్ కి వెళ్తున్నాను. అండ్ ఈ MBK మాల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ స్టోర్ ఇన్ ఎంటైర్ థాయిలాండ్ అని చెప్పొచ్చు. నాట్ ఈవెన్ థాయిలాండ్, ఐ గెస్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ద బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ అండ్ మల్టీ బ్రాండెడ్ షోరూమ్ అని చెప్పొచ్చు. ఎంత పెద్దది ఉంటదంటే ఇప్పుడు నేను నడుస్తున్నాను చూసారా, ఈ స్ట్రీట్ ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్ లో ఉంటది. 2 కిలోమీటర్ స్ట్రెచ్ పొడవంత షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇది చాలా పెద్దది. ఈ నడిచి ఎంత దూరం నడుస్తున్నా కూడా తరగాని షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇందులో నేను అన్ని కవర్ చేయట్లేదు బికాజ్ ఎందుకంటే మనకి ఇక్కడ టైం కన్స్టెంట్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ దిస్ వీడియో వెరీ సింపుల్ అండ్ షార్ట్. చాలా ట్రై చేస్తే ఈ వీడియో నాకు తెలిసి ఒక 20 minutes వరకు వచ్చింది. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. చాలా ట్రిమ్ చేశాను అప్పటికి కూడా. బట్ ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే ఇక్కడ దొరికే ఐఫోన్స్ ఎంత చీప్ గా దొరుకుతున్నాయి, ఇండియన్ ప్రైసెస్ కి ఇక్కడ థాయిలాండ్ లో ఐఫోన్ ప్రైసెస్ కి ఎంత డిఫరెన్స్ ఉంది. మీకు థాయిలాండ్ లో ఐఫోన్ ప్రైసెస్ పక్కాగా 20-35% డిస్కౌంటెడ్ ప్రైస్ తో దొరుకుతాయి వెన్ కంపేర్ టు ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ₹1,00,000 ఉన్న ఫోన్ ఇక్కడ 60,000 నుంచి 75,000 రూపాయలు మాత్రమే ఉంటాయి. సో ఎవరైనా కూడా జనరల్ గా దుబాయ్ వెళ్ళి కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ మీరు దుబాయ్ వెళ్ళడానికి అయ్యే ఖర్చు కంటే థాయిలాండ్ లో పెట్టే ఖర్చు చాలా తక్కువ. ఫ్లైట్ రేట్స్ తక్కువ. 2 దుబాయ్లో మీరు 1 రోజు 2 రోజులు 3 రోజులు మించి ఉండలేరు. కానీ దుబాయ్లో ఖర్చు పెట్టే డబ్బుకి ఇక్కడ మీరు స్పెండ్ చేస్తే ఖచ్చితంగా 1 వీక్ పైనే మీరు స్టే చేయొచ్చు. సో నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే హూ ఎవర్ వాంట్స్ టు బై అన్ ఐఫోన్ కమ్ డౌన్ టు థాయిలాండ్ బికాస్ దిస్ ఈస్ అ సిన్ సిటీ. ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఓ పక్కన మీ పనులు అవుతాయి, ఐఫోన్ కూడా కొనుక్కున్నాడు. వాట్ యూ సే గాయ్స్? కింద కామెంట్ చేయండి. డూడ్స్, దిస్ ఇస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఇలాగే చేయలేని రూల్ ఏం లేదు. ఎవరి మనోభావాల్ని హర్ట్ చేయలేని నాకు ఉద్దేశం కూడా కాదు. బట్ ఇక్కడ రావడం వల్ల పుణ్యం పురుషార్థం 2 లభిస్తాయి. అంటే ఎంటర్టైన్మెంట్, మీరు ఐఫోన్ కొనుక్కోవాలనుకున్న గొల కూడా తీరిపోద్ది అన్నమాట. ఇప్పుడు నేను చూపించబోయే ఐఫోన్ ప్రైసెస్ చూస్తే ఖచ్చితంగా మీరు వావ్ చిల్ డూడ్ అదిరిపోయింది అనకపోతే చూడండి వీడియో చూడండి మీరు. 12 seconds later. ఎంబీకే మాల్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ కింద చూస్తే ఇలాగ ఎక్స్కలేటర్ పక్కనే నాకు సడన్గా షాక్ అయ్యాను. ఫస్ట్ నేను ఎక్కడున్నానో, థాయిలాండ్లో ఉన్నానా లేదంటే ఎక్కడున్నానో డౌట్ వచ్చింది. యాక్చువల్లీ బ్యాంకాక్ ఎంబీకే మాల్లో కింద ఒక బాటా షోరూమ్ ఉంది. బాటా పైనుంచి మొత్తం కిందకు వచ్చే గ్రౌండ్ ఫ్లోర్లో ఓపెన్ ప్లేస్లో పెట్టారు. అండ్ దే హ్యావ్ ఆఫర్ సేల్. ఇక్కడ 70% ఆఫ్ అంట. బాటా ఆల్మోస్ట్ 70% ఆఫ్. సూపర్ కదా, అబ్బాయిలు అమ్మాయిలు అన్నీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇదొక 500 బాట్స్ షూస్, బాటా షూస్ నైస్.
ఇక్కడ షూస్ ఉన్నాయి, ఇవి కూడా సేమ్ 500 సేల్. గుడ్. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ 70% ఆన్ 400. ఆఫ్టర్ డిస్కౌంట్ 400. నార్మల్ ప్రైస్ హౌ మచ్? నార్మల్ ప్రైస్ 899. ఈ షూ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ 899 ఉంది, 70% ఆఫ్ తర్వాత 400 యాక్చువల్లీ. దిస్ ఈజ్ 400. ఓన్లీ 400 బాట్స్ అంటే ఇంటూ 2.5 అంటే 1000 రూపీస్. ఇన్ ఇండియన్ కరెన్సీ ఇట్స్ 1000 రూపీస్. సో నైస్ కదా. క్లియరెన్స్ సేల్ అంట, 70% ఆఫ్. మన తెలుగు వాళ్ళు ఎవరైనా బ్యాంకాక్లో ఉంటే కనుక వచ్చి కొనుక్కోండి. డూడ్స్, యూజువల్గా అబ్బాయిలు ఎక్కువ ఏం చూస్తారు? భయ్య ఎక్కువ ఆలోచించద్దు, జనరల్గా టాపిక్ అడుగుతున్నా. యూజువల్గా మనకి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అన్నా, కెమెరా ఎక్విప్మెంట్ అన్నా, ఐఫోన్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద మనకి ఎక్కువ చూపులు అవుతుంది కదా. ఇక్కడ చూడండి భయ్య, ఒక షాప్ ఉంది, ఇందులో లేని కెమెరా లేదు, లేని బ్రాండ్ లేదు, లేని లెన్సెస్ లేవు. ఇక్కడ చూడండి అసలు డూడ్స్, ఇక్కడ లేని కెమెరా అంటూ లేదు. ముఖ్యంగా బ్రోనికా, హ్యాసెల్బాల్డ్, లైకా, మినోల్టా, ఒలంపస్, పెంటాక్స్, ఎషికా, మన ఓల్డ్ తాతలు ముత్తాతలు వాడిన కెమెరా కలెక్షన్ కూడా ఇక్కడ ఉంది భయ్యా. డూడ్స్, యాజ్ ఐ సెడ్, ఇక్కడ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కూడా మనకి 20 to 35% డిస్కౌంట్లు లభిస్తాయి. అండ్ ఒక 5% మనం వ్యాట్ కూడా రిఫండ్ కలుపుకుంటే ఆల్మోస్ట్ 40% దాకా సేవ్ చేయొచ్చు. నడుచుకుంటూ ఐఫోన్ సెక్షన్కి వచ్చేసాను. ఇక్కడ అన్నీ కూడా ప్రీ ఓన్డ్ అండ్ న్యూ మొబైల్స్ కూడా అమ్మే స్థలం అన్నమాట. ఓల్డ్ మొబైల్స్ దొరుకుతాయి, అంటే యూజ్డ్ మొబైల్స్ కూడా ఉంటాయి, కొత్త మొబైల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ లేటెస్ట్ ట్రెండింగ్ అయిన ఐఫోన్ 16, 15 Pro Maxలో ప్రైస్ డిఫరెన్సెస్ ఎంత ఉన్నాయో చూద్దాం రండి. 15 Pro Max 256 GB 30,900 బాత్ ఉందండి, అంటే 75,000 రూపీస్. యూజ్డ్ ఫోన్, సెకండ్ హ్యాండ్. నెక్స్ట్ అల్ట్రా S22 అల్ట్రా 17,900 ఇంటూ 2.5. What is the price of 16? 16 Pro Max. Yeah. Only new one. Yeah. New one price. This price. 256 GB. Yeah. Start. It's 1 year. Okay. 1 TB. This price. Not 1 GB. And then 256 normal one. 256. Yeah. Okay. Into 2.5. And 1,16,000 వస్తుందండి. 256 GB ఇండియాలో ఐఫోన్ 16 Pro Max ఎంత ఉందో చూడండి. నాకు తెలిసి 40,000 డిఫరెన్స్ ఉంటుంది పక్కాగా. And how much is this phone? Can you show me that? That is used phone. no, 16. any model, not real. అచ్చా, డెమో. Example, yeah, demo. ఓకే, డెమో పీస్ అంట, రియల్ పీస్ అనుకున్నాను. That's right. డెమో పీస్. Any real. 1 TB వచ్చి 16,200 అంట ఇంటూ 2.5. 1 TB నాకు ఇండియాలో అవైలబిలిటీ లేదనుకుంటా, ఓన్లీ యూఎస్లో అనుకుంటా. ఇదిగోండి 156,000, నాకు తెలిసి ఇండియాలో 2 lakhs అవుతుంది. ఓకే. అండ్ ఇది 15 Pro Max 256 GB 31,900. లాంగ్వేజ్ థాయ్ లాంగ్వేజ్లో ఉంది. లైక్ దిస్. సో ఫోన్స్ ఆర్ వెరీ చీపర్ అండి. ఆల్మోస్ట్ మనకి ఇది 31,000 అంటే ఆల్మోస్ట్ 31,000 వేసుకోండి. 31 into 31 ఎంత? 62 into half, ఇంకో 15, 78,000 అలా పడుతుంది. 15 Pro Max యూజ్డ్ జస్ట్ 256 GB. ఇట్స్ కమింగ్ అరౌండ్ 80,000 లోపే 15 Pro Max. హలో, వాట్స్ ద ప్రైస్ ఆఫ్ S24 Ultra? S24 price. This star phone. 21 year. Yeah, 34,500 అంటండి. లేటెస్ట్ S24 Ultra 34,500 into 2.5 in Indian currency. It's coming around just 86,250 rupees. In India, it is almost 1 lakh, 95,000, 1 lakh, 1,10,000 ఉంది. చెప్పాను కదండి, ఆల్మోస్ట్ ఇక్కడ మీకు ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ 15 to 25% వరకు డిస్కౌంట్స్ వస్తున్నాయి. Pro Max 256 GB ఇక్కడ వారంటీ కూడా ఉంది దానికి. 16/7
ఈ ఫోన్ 16/7/2025 వరకు వారంటీ ఉంది. 256 GB 36,900. ఇది కూడా వారంటీ ఉంది. 16 Pro Max 256 GB 36,900. ఇది 15 Pro Max 256 GB 36,900. ఐప్యాడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఐప్యాడ్స్ ఉన్నాయి. డూడ్స్, బిగ్ బాయ్స్ టాయ్స్ గురించి మీకు ఒక అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేశాను. ఐ హోప్ మన బాయ్స్ అందరికీ గర్ల్స్ మీద, కార్స్ మీద, డ్రోన్స్ మీద, ఐఫోన్స్ మీద అండ్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ మీద చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అవి నేను కవర్ చేయడానికి మాత్రమే ట్రై చేశాను. ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్లో చాలా షాప్స్ ఉన్నాయి. క్లోతింగ్ షాప్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ ఐటమ్ షాప్స్ ఉన్నాయి, అండ్ గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి, వాట్ నాట్ యూ నేమ్ ఇట్, అన్ని షాప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా పెద్ద పెద్ద షాప్ ఇన్ బ్యాంకాక్లో, ఎంటైర్ థాయిలాండ్లోనే బిగ్గెస్ట్ షాపింగ్ మాల్. సో ఇక్కడి నుంచి మనము వేరే చోటకి మూవ్ అవుదాం. లెట్స్ గో. సో ఫైనల్లీ మనము ఎంబీకే మాల్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. అంటే అన్నీ చూపించలేదండి మీకు, ఓన్లీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వరకు మనం చూసాము. మొబైల్స్ ఎలా ఉంటాయి, చాలా 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 చీప్ ఉన్నాయి, డెడ్ చీప్ ఉన్నాయి. కానీ కంపేర్ టు కొత్త మొబైల్ కూడా, అండ్ దట్టు మీరు ట్యాక్స్ కూడా రిడీమ్ చేసుకోవచ్చు, 5% ట్యాక్స్ కూడా రిడీమ్ చేసుకోవచ్చు అంట. సో దిస్ ఈజ్ సో నైస్ కదా. సో బయట ఎంబీకే మాల్ బయట ఉన్నాను, వెనకాల చూసారా మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ బాగా బ్యాంకాక్లో బాగా ఫేమస్ ఉన్నవి ఈ టెంపుల్స్ అనమాట, ఈ బుద్ధా టెంపుల్స్. కింగ్ ఉన్నారు అందులో. సో చూడండి, సో బ్యూటిఫుల్ కదా. ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది పెట్టారు. సో ఇది ఎంబీకే మాల్, సైడ్ నుంచి కనిపిస్తుంది కదా, ఇది ఎంబీకే సెంటర్. A few inches later. బ్యాంకాక్లో రోడ్డు మీద చాలా తక్కువ నడుస్తారు. ఓన్లీ ప్లాట్ఫామ్ మీద నడిచే మనుషులు చాలా తక్కువ ఉంటారనమాట. మెయిన్ సిటీలో సెంటర్ ఆఫ్ ద సిటీలో ఒక మాల్ నుంచి ఇంకో మాల్కి వెళ్ళడానికి ఇంటర్చేంజబుల్ వేస్ ఉన్నాయి. అంటే మన రోడ్డు దాటాల్సిన పని లేదు. ఒకవేళ రోడ్డు అవతల, రోడ్డు యువతల, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూడండి, రోడ్డు యువతలు ఉన్నాయి కదా, రోడ్డు అవతల కూడా ఉన్నాయి. అవతల ఉండే షాపింగ్ కాంప్లెక్స్కి అలా ఇంటర్చేంజబుల్ వేస్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క షాపింగ్ మాల్కి చేంజ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇటువైపు ఉన్న షాపింగ్ మాల్స్ ఇదిగోండి ఇక్కడ, ఇటు నుంచి కూడా అటు నుంచి కూడా వెళ్తున్నారు చూడండి, అటు కూడా వెళ్తున్నారు. ఒకవేళ ఈ లేన్లో ఉన్న షాపింగ్ మాల్స్ కావాలంటే కనుక యూ కెన్ వాక్ త్రూ దిస్ వే. ఆ పైనేమో మెట్రో స్టేషన్ ఉంది, ఆర్ ఎల్స్ యూ కెన్ వాక్ లైక్ దిస్. ఇలా వెళ్ళిపోవచ్చు. అది షాపింగ్ మాల్ మూసేశారు, ఇంకా డోర్ మూసేశారు. అందరూ ఇంకా దీన్ని యూజ్ చేసుకోలేరు, అందరూ కిందకి వెళ్ళాలి. ఇదిగోండి ఇలా వెళ్ళి ఆ పక్కకు తిరిగితే ఆ షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతాం, అటు వెళ్తే ఆ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతాం, ఇలా వస్తే ఎంబీకే మాల్కి వెళ్ళిపోతాం, ఇలా వెళ్తే ఇంకో షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతాం. సో సూపర్ డిజైన్ చేశారు. అంటే ఎక్కువ రోడ్డు మీద నడిచే అవకాశం లేకుండా, అంటే ఆ ప్రమాదాలకు అవకాశం లేకుండా చాలా క్యూట్గా, చాలా క్లెవర్గా డిజైన్ చేశారనమాట. చూడండి, రోడ్డు మీద ఎవ్వరు నడవట్లేదు. ఇదిగోండి ఇక్కడ మెయిన్ జంక్షన్ దగ్గర ఉన్నాను. ఇది ఎంబీకే మాల్ మెయిన్ జంక్షన్. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇంటర్సెక్షన్ ఇది, సిటీ బిజియెస్ట్ ఇంటర్సెక్షన్ ఇది. అండ్ పీపుల్ ఆర్ వాకింగ్. చాలా తక్కువ మంది, అంటే కింద నడిచే మనుషుల్లో వెరీ ఫ్యూ పీపుల్ మనం చూస్తే కనబడతారు. ఎక్కువ మంది అసలు రోడ్డు మీద రోడ్డు దాటట్లే. అసలు సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ వాక్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎవ్వరు లేరు. అండ్ దిస్ ఈజ్ ఇక పక్కన మట్టుకు నడుచుకునే వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సో క్యూట్ కదా, సో గుడ్, వెల్ డెవలప్డ్. అండ్ మనకంటే కూడా చాలా ముందుంది థాయిలాండ్ అయితే కనుక. ఎంబీకే మాల్ నుంచి సయామ్ అనే ప్లేస్కి వచ్చాను. సయామ్ నుంచి అటు మారి అటు వేరే ట్రైన్ ఎక్కి నానా ప్లాజాకి వెళ్తున్నాం. ఇక్కడ ఇలా గేట్స్ ఉంటాయి, యూ కెన్ సీ దిస్ గ్లాస్ గేట్స్ ఉంటాయి. అంటే ట్రైన్కి ప్లాట్ఫామ్కి గేట్స్ ఉంటాయి. ఆ ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతాయి, ఆ డోర్ ఓపెన్ అవుతుంది, ఇవి కూడా ఓపెన్ అవుతాయి, అప్పుడు మనం లోపలికి వెళ్తాం. అటుపక్క కూడా అంతే. A few inches later. సో గైస్, we are finally at నానా ప్లాజా. నానా ప్లాజా కనిపిస్తుంది కదా, నానా ప్లాజా బ్యాంకాక్. ఇది స్ట్రీట్ ఇలా ఉంటుంది, ఇది పెద్ద స్ట్రీట్. బట్ ఇక్కడే ద వరల్డ్స్ లార్జెస్ట్ అడల్ట్ ప్లే గ్రౌండ్ అని ఉంది కదా, నానా సేఫ్టీ జోన్. ఇక్కడ బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది, సెక్యూరిటీ వాళ్ళు బాగా స్ట్రిక్ట్గా ఉంటారు. సో కెమెరాస్ కానీ, బయట ఫుడ్ కానీ, వాటర్ కానీ లోపలికి అలౌ చేయట్లేదు. అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఐడి కార్డ్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు, లేదంటే లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో చెక్ చేసి మళ్ళీ వచ్చి చెప్తాను. A few moments later. గాయ్స్, చూసే లోపల ఏమీ లేదు, టైం బొక్క. యాక్చువల్లీ బ్యాంకాక్ రావడమే పెద్ద బొక్క అనుకున్నాను, అలానే జరిగింది. యాక్చువల్లీ బ్యాంకాక్లో చూడడానికి
ప్లేసెస్ ఉంటాయి కానివ్వండి, ఎక్కువ టెంపుల్స్ మాన్యుమెంట్స్ సంబంధించినవి ఉంటాయి, యాక్టివిటీస్ తక్కువ ఉంటాయి. యాక్చువల్లీ దిస్ ఈజ్ బ్యాంకాక్ ఈజ్ గుడ్ ఫర్ షాపింగ్ అండ్ పార్టీస్ అండ్ 2 యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. అంటే పటాయాలో ఉన్నంత ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ లేదనిపించింది. బట్ పటాయాలో వాకింగ్ స్ట్రీట్ భయ్యా అది ఉంటుంది, అదొక వింత లోకం, వింత మాయాలోకం. అది ఎంతో లేదు. నానా ప్లాజా అని ఎవ్వరు మోసపోకండి. ఇట్స్ అ వెరీ స్మాల్ ప్లేస్. జస్ట్ లోపలికి వెళ్ళా రౌండ్ తిరిగా ఒక కాంప్లెక్స్ ఉంది, నానా ప్లాజా అనేది ఒక కాంప్లెక్స్. ఆ స్ట్రీట్ కూడా ఏమి లేదు, పెద్ద హ్యాపెనింగ్ ఏం లేదు. అఫ్కోర్స్ గర్ల్స్ కావాలనుకునే వాళ్ళు గర్ల్స్ దొరుకుతున్నారు, బట్ ఇట్స్ ఓకే. బట్ దట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ అనమాట. బట్ ఎంజాయ్ చేయాలంటే కనుక వాకింగ్ స్ట్రీట్ పటాయా బెస్ట్, అది బెస్ట్ ప్లేస్. ఇంకా అందులో నో డిస్కషన్. అసలు చాలా పెద్ద స్ట్రీట్ నేను చూపించాను కదా. ఇట్స్ అ వెరీ బిగ్ స్ట్రీట్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ రకరకాల దేశాల కంట్రీలో అమ్మాయిలు ఉంటారు. ఇండియన్స్, రష్యన్స్, ఉజ్బెకిస్తాన్, థాయ్, కొరియన్, వాట్ నాట్, మీకు ఎవ్వరు కావాలంటే వాళ్ళు దొరుకుతారు. బట్ నానా ప్లాజా వెరీ బ్యాడ్. ఐ డోంట్ ఫీల్ గుడ్ యాక్చువల్లీ. చాలా చిన్నదనమాట. గట్టిగా అంటే మీరు కింద నడుచుకొని వస్తే కనుక ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ అలా రౌండ్ వేసినట్టు ఉంటుంది అంతే, ఇంకేమీ లేదు. ఇట్స్ వెరీ స్మాల్ ప్లేస్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ. హూఎవర్ ప్లానింగ్ ఫర్ థాయిలాండ్ గో టు పటాయా ఆర్ పుకెట్. ఎందుకంటే అవి సీ కోస్ట్లు, మంచి యాక్టివిటీస్లు ఉంటాయి, మంచి అట్రాక్షన్స్ ఉంటాయి చేయడానికి. మనం ఎన్ని చేసాం, 1-2 ఆల్మోస్ట్ నేను చేసే వీడియోలు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఓన్లీ పటాయా మీద ఎక్కువ సిరీస్ నేను కవర్ చేశాను చాలా మటుకు. బట్ బ్యాంకాక్ వచ్చాము, వీ వెంట్ టు నానా ప్లాజా, బట్ ఇట్ రియలీ డిసప్పాయింటెడ్ మీ. చాలా డిసప్పాయింట్ అయ్యా. Guys, so finally I am in Khao Sang Street, Bangkok. ఈ హ్యాపెనింగ్ బాగా జరుగుతుంటుంది కౌసాంగ్లో. ఎక్కువ చుట్టుపక్కల ఎక్కువ హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ. ట్రావెలర్స్ అందరూ ఈ హాస్టల్స్లో చీప్ అండ్ బెస్ట్ స్టే అకామిడేషన్ దొరుకుతుంటాయి. సో బాగుంటుంది స్టే. ఇది చూసారు కదా, ఫుల్ హ్యాపెనింగ్. మొత్తం వీడియో అంతా చూపిస్తాను. ఆ స్ట్రీట్లో వాక్ చేద్దాం. సో ఫైనల్లీ సందీప్ని కలిసాం. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ తెలుగు మాట్లాడుకోవడానికి ఒక మనిషి దొరికాడు. ఫోన్లో బిజీగా ఉన్నాడు గర్ల్ ఫ్రెండ్తో. ఖao sang రోడ్ ఎలా ఉంటుందంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బోయపాటి శ్రీను, బాలయ్య బాబు, ఎస్ఎస్ తమను కలిస్తే వచ్చే ఆర్ఆర్ ఉంటుంది చూసారా, అలా ఉన్నాయి భయ్య ఈ రోడ్లు. మ్యూజిక్తో దద్దరు వెళ్ళిపోతుంది. ఎటు చూసినా అమ్మాయిలు, ఫారినర్ గర్ల్స్, ఎక్కడ చూసినా వైబు, ఎక్కడ చూసినా పార్టీ కల్చరే. అందరూ తాగుతూ ఊగుతూ తూలుతూ మైమరిచిపోయి ఎంజాయ్ చేస్తున్నారు భయ్య. బాబా నా ముందు ఇద్దరు నడుస్తున్నారు. ఒకలేమో గుంటూరు సందీప్, ఇంకొక అతను వచ్చి లోకల్ తాయి వాసు అనమాట. ఇతను ఏంటంటే సందీప్ ఉంటున్న హాస్టల్ అడ్మిన్ లేదా మెంటర్ అని కూడా అంటారు. సో అతను మమ్మల్ని ఒక ప్లేస్ తీసుకెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత భయ్యా నా మైండ్ పాడైపోయింది. ఆ మెంటర్ మమ్మల్ని సోజు అనే బార్కి తీసుకొచ్చాడు భయ్యా. ఇది క్లబ్ కమ్మ పబ్ వైబ్ ఉంది భయ్యా. బ్యాంకాక్ లో ఉన్న పార్టీ కల్చర్ అంతా ఈ సోజు క్లబ్ లోనే ఉన్నట్టు అనిపించింది. ఇది కూడా నాతో డాన్స్ వేస్తున్నారు కదా వీళ్ళు లోకల్ థాయ్ అమ్మాయిలు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం బాగా మాట్లాడితే బాగా రిసీవ్ చేసుకుంటారు. నేను అడిగాను మీతో డాన్స్ చేయాలి అని, ఓకే అని చాలా ఫ్రెండ్లీగా ఓకే చెప్పి వాళ్ళు నాతో కూడా డాన్స్ చేయడం జరిగింది. డూడ్స్ మనం ఫ్రెండ్లీగా ఉంటే అందరూ మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. సో మనం ఎక్కువ తాగేసి పిచ్చి వేషాలు లేకుండా మన పని మనం చూసుకుని వచ్చేస్తే ఎవ్వరు మనల్ని ఏమీ అనరు. సో డూడ్స్ నేను కూడా వాళ్ళతో ఊగుతూ తూగుతూ తాగింది దిగేదాకా తిన్నది అరిగేదాకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. డూడ్స్ ఇక్కడ తెల్లార్లు కుదురుతుంది. తెల్లార్లు మీకు ఇష్టం వచ్చిన పని ఇష్టం వచ్చిన సార్లు చేసుకోవచ్చు భయ్యా. 3:28 AM. డూడ్స్ ఇప్పుడు టైం తెల్లవారి 3:30, నైట్ 11కి స్టార్ట్ చేసాం డూడ్స్. మ్యూజిక్, పార్టీలు. నేను నైట్ అంతా హ్యాంగ్ అవుట్ చేశాను, చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ నుండి నేను డామ్యోంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి కోలాలంపూర్ షిఫ్ట్ అవుతున్నాను. సో ఇక్కడతో మన థాయిలాండ్ ట్రిప్ ఎండ్ చేస్తున్నాను. ఇది నా థాయిలాండ్ ఫస్ట్ పార్ట్ మాత్రమే. చూడాల్సినవి చాలా ఉన్నాయి, చేయాల్సినవి ఇంకెన్నో ఉన్నాయి. బట్ టైం కన్స్టెంట్ వల్ల నేను మళ్ళీ ఇండియా రావాల్సి ఉంది. కానీ నేను వచ్చే ముందు
ఇక్కడ నుంచి మలేషియా కోలాలంపూర్ వెళ్తాను, అక్కడ 2 days స్టే చేస్తాను, అక్కడ నుండి ఇండియా రిటర్న్ వస్తాను. సో ఇది నా ఐటినరీ. బోల్ట్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నా. ఆడొచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ కి ఫాస్ట్ గా వెళ్ళు అని ఒక మాట పొరపాటుని చెప్పాను భయ్యా. ఈడమ్మ కడుపు మాడ వ్యాలంటీనో రాసిగాడ్ లాగా, మైకెల్ షూ మేకర్ లాగా ఈడు స్పీడ్ చూడండి భయ్యా. విమానం ఎక్కక ముందే ఈడు విమానం అంత స్పీడ్ లో తీసుకుపోతున్నాడు. ఏం జరుగుతుందో ఏంటో. సో ఫైనల్లీ నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఐఎమ్ ఫ్లయింగ్ బ్యాక్ టు కోలాలంపూర్. సో బ్యాంకాక్ కూడా అయిపోయింది. బ్యాంకాక్ పెద్దగా నేను తిరగాలనుకోలేదు, ఎందుకంటే నేను నా మెయిన్ టార్గెట్ పటాయా. సో పటాయా ఫుల్గా ఎక్స్ప్లోర్ చేశాను. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్పు, అందులోకి సోలో ట్రిప్ నాది. సోలో బ్యాక్ ప్యాకర్ నేను. నాకు ఏమీ తెలియదు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎప్పుడూ చేయలేదు. బట్ ఒక్కడైనా కూడా ఎవ్వరు హెల్ప్ లేకుండా నెట్లో గూగుల్లో న్యూస్ చూసుకుని అవి చూసుకుంటూ ఇవి చూసుకుంటూ మొత్తానికి ఇంత దూరం ప్రపంచం దాటి ఖండం దాటి వచ్చేసా. 3:28 a.m. సో గైస్, మనం అక్కడ ఎంబీకే మాల్లో మనం ఇది డీజే యాక్షన్ 5 Pro కొన్నాం కదా, అక్కడ ఒక మనకు బిల్ ఇచ్చాడు యాక్చువల్లీ. Flashback. అంటే ఇక్కడ వ్యాట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే నాకు స్లిప్ ఇచ్చాడు, అండ్ దిస్ ఈస్ ద స్లిప్. ఈ పై స్లిప్ ఉంది కదా, ఈ స్లిప్ పట్టుకెళ్ళి ఎయిర్పోర్ట్లో చూపిస్తే ఇవ్వండి వ్యాట్ కలెక్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ 800 రూపీస్ వస్తుంది వెనక్కి. మీకు కనిపిస్తుందా? A few moments later. 5% రిఫండ్ ఇస్తారు. సో ఇక్కడ నాకు ఒక బిల్ ఇచ్చారు. బిల్ ఇచ్చి 800 బాట్స్ నాకు వెనక్కి రిటర్న్ వస్తాయి అనమాట. సో ఇక్కడ వ్యాట్ రిఫండ్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది లోపల ఎయిర్పోర్ట్లో. ప్రతి ఎయిర్పోర్ట్లో ఉంటుంది. దుబాయ్లో కూడా వ్యాట్ రిఫండ్ ఇస్తారనుకుంటా, ట్యాక్స్ యాక్చువల్లీ. సో వచ్చాను, ఇక్కడ స్టాంప్ వేశారు. ఇదిగో చూడండి, ఇక్కడ స్టాంప్ వేశారు. స్టాంప్ వేసి లోపల చెక్ ఇన్ అయిపోయి ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ కలెక్ట్ చేసుకోమన్నారు అనమాట. ఇదిగోండి వ్యాట్ ఇచ్చారు. నేను అక్కడ ఆల్మోస్ట్ 16,900 బాట్స్ నేను కార్డ్ పేమెంట్ చేశాను, క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేశాను. అందులో 5% నాకు రిటర్న్ వచ్చింది. ఇందాక నాకు బిల్ ఇచ్చారు, వ్యాట్ బిల్లు. అదిగోండి అక్కడ ఉంది కదా, వ్యాట్ రిఫండ్ సంబంధించి, వ్యాట్ రిఫండ్ ఫర్ టూరిస్ట్ ఆఫీసు. ఆ బిల్లు తీసుకొచ్చి ఇక్కడ వ్యాట్ రిఫండ్ ఫర్ టూరిస్ట్ ఆఫీస్లో ఇచ్చేస్తే కనుక నా 800 బాటిల్ నాకు వచ్చింది. అంటే 800 బాటిల్ అంటే 800 బాటిల్ ఇంటూ 2.5 అంటే ఆల్మోస్ట్ 2,000 రూపాయలు. మనకు అక్కడ నేను స్వైప్ చేసిన ఇండియన్ కరెన్సీలో 42,000 చేంజ్ నేను స్వైప్ చేశాను కార్డు. అందులో 2,000 రూపాయలు వెనక్కి వచ్చింది. అంటే నాకు డీజే యాక్షన్ Pro 5 నాకు ఓన్లీ 40,000 పడ్డట్టు లెక్క. ఇండియాలో 46,000 ఉంది అడ్వెంచర్ కాంబో ప్యాక్, బట్ నాకు ఎక్కడ 40,000 పడ్డది. సో ఫైనలీ ఐ గాట్ మై వ్యాట్ ట్యాక్స్ బ్యాక్. సో హ్యాపీ. థ్యాంక్ యూ థాయిలాండ్, థ్యాంక్ యూ సో మచ్. Thanks! Love you! Forever! నా దగ్గర ఒక 2,400 బాట్స్ మిగిలిపోయి ఉన్నాయి. సో అవి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పని చేయవు. సో నేను మలేషియాలో దిగుతాను కాబట్టి ఐ వాంట్ టు కన్వర్ట్ దమ్ ఇంటూ డాలర్స్. సో 2,400 బాట్లు ఇచ్చాను కరెన్సీ ఎక్స్చేంజ్లో. దే హ్యావ్ గివెన్ మీ $68. సో మీరు కూడా మనీ మిగిలిపోయింది ఏం చేసుకోవాలో తెలియదు కదా, జనరల్గా మీరు అది తీసుకుని వచ్చేయండి, బెస్ట్ అది. వచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్లో డాలర్స్ కింద కన్వర్ట్ చేసేసుకోండి. దట్స్ ద బెస్ట్ థింగ్. డూడ్ బ్రోస్, ఇక్కడతో నా థాయిలాండ్ ట్రిప్ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఎండ్ చేస్తున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే మన థాయిలాండ్ సిరీస్ పార్ట్ 1 ఇక్కడతో ముగించి అండ్ సెకండ్ కంట్రీలో అడుగు పెట్టబోతున్నాను. సో అదిగోండి ఫ్లైట్ కూడా రెడీగా ఉంది. సో ఫ్లైట్ ఎక్కేసి నేను కోలాలంపూర్లో ల్యాండ్ అయిపోతాను. ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి మన కొత్త ప్రయాణం స్టార్ట్ చేద్దాం. సో కమ్ విత్ మీ.